సృష్టి కథ మొదటి గ్రంథం ఆదికాండం. ప్రపంచ సృష్టి గురించి బైబిల్లోని మొదటి గ్రంథంలో ఆదికాండం చెప్పబడినది. 6 రోజుల్లో దేవుడు ఏ విధంగా సృష్టించాడు అన్నది చాలా అందమైన మరియు శక్తివంతమైన కథ. 1వ రోజు ప్రకాశం సృష్టించబడింది. ఆదివారం మొదటి రోజున దేవుడు ప్రకాశం ఏర్పడాలి అని చెప్పి ప్రకాశం అంధకారాన్ని విడిచి అన్ని ప్రకాశంగా మార్చాడు. ప్రకాశం అంధకారంతో విడిపోతూ రాత్రి మరియు పగలు విడిపోగా దేవుడు ఈ రోజును పగలు అని పిలిచాడు. 2వ రోజు ఆకాశం సృష్టించబడింది. 2వ రోజు దేవుడు ఆకాశం ఏర్పడాలి అని చెప్పి ఆకాశాన్ని నీటికి మధ్యలో వేసి వేరు చేసినాడు. ఆకాశం మధ్యలో దరువు పైభాగంలో నీటిని వదిలాడు. 3వ రోజు భూమి మరియు మొక్కలు సృష్టించబడినవి. 3వ రోజు దేవుడు నీటిని సముద్రంగా భూమిని నేలగా విడదీయాలి అని చెప్పి భూమిని జాగ్రత్తగా ఏర్పాటు చేశాడు. అనంతరం భూమి మొక్కలు, పచ్చని వృక్షాలు, పంటలు మరియు పుష్పాలు జత చేసి ప్రకృతి సుసంపన్నమైంది. 4వ రోజు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు సృష్టించబడ్డాయి. 4వ రోజు దేవుడు సూర్యుని పగటి వెలుగును, చంద్రుని రాత్రి వెలుగును మరియు నక్షత్రాలను సృష్టించాడు. ఇవి భూమి మీద కాలం గడిపేలా సహాయపడతాయి. 5వ రోజు మత్స్యాలు మరియు పక్షులు సృష్టించబడ్డాయి. 10వ రోజు దేవుడు సముద్రంలో చేపలు మరియు ఇతర జలజీవులను సృష్టించాడు. అలాగే ఆకాశంలో పక్షులు కూడా ఆయన సృష్టించాడు. వీటి ద్వారా ఆకాశం మరియు సముద్రం జీవితం తేలియాడే స్థలంగా మారాయి. 6వ రోజు జంతువులు మరియు మనుష్యులు సృష్టించబడ్డారు. ఆఖరి రోజున దేవుడు భూమిపై వివిధ జంతువులను, పశువులను, శావాళ్లను, జీవులను సృష్టించాడు. అనంతరం దేవుడు మనిషిని ఆత్మతో జీవించి తన రూపంలో సృష్టించాడు. అప్పుడు దేవుడు మనిషిని ఆదం అని పేరు పెట్టి అతని సహచరిగా ఈవను సృష్టించాడు. 7వ రోజు విశ్రాంతి తీసుకోవడం. మొత్తం సృష్టి ముగిసిన తరువాత దేవుడు సత్తా లేని పనిలోంచి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజు విశ్రాంతి తీసుకోవడం శాంతియుతంగా ఉండటానికి ఉద్దేశించిన రోజు. ఈ విధంగా 6 రోజుల్లో దేవుడు ప్రక్షితంగా ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. 7వ రోజు విశ్రాంతి తీసుకుంటూ ఆ ప్రపంచాన్ని అన్వేషించడానికి మానవుడిని ఉంచాడు.